నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయండి పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఘనంగా ఎస్టీయూ 79వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన సంఘ నేతలు. ఐసిడి సిడిపిఓగా బాధ్యతలు చేపట్టిన సరళాదేవి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాశ్వతంగా ప్రారంభమైన జ్యేష్ఠాభిషేకం. వార్తలోని వివరాలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రంలో మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నదని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం చౌడేపల్లి మండలం బోయకొండ దేవస్థానం వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా అభ్యసన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం కాగా యోగా గురువు బాబు యోగా విశిష్టతను వివరిస్తూ వివిధ ఆసనాలను వేసే పద్ధతిని నేర్పుతూ ఆసనాల ప్రాముఖ్యతను వివరంగా తెలియజేశారు. శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి. షోల్డర్ రొటేషన్, అంతర్ముఖి ముద్ర. షోల్డర్ రొటేషన్ 1 2 3 4 సెంటర్ 2 ఎడమ వైపు సెంటర్ 3 కుడి వైపు సెంటర్ 4 ఎడమ వైపు. ఓకే, దీర్ఘ శ్వాస తీసుకొని నీ మూమెంట్ చేస్తాము కొంటూ బాగా పైకి. 1 2 3 4. దీన్ని బాగా పైకి లిఫ్ట్ చేసి 1 2 3 4 5 వస్తుంది బాగా. సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ భారతీయ శాస్త్ర సంపద ప్రపంచానికి దిక్సూచిగా యోగాను అందించారన్నారు. భారతదేశం అందించిన యోగా నేడు విశ్వవ్యాప్తం అయిందన్నారు. మే 21న ప్రారంభించిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోందన్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా జూన్ 21న విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుండి భీమునిపట్నం వరకు 5 లక్షలతో యోగాంధ్ర కార్యక్రమం చేపట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని తెలిపారు. అదే రోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 2 కోట్ల మంది కార్యక్రమంలో పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొని యోగా అభ్యసనపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో 21/5/25 నుంచి ఈ నెల 21వ తారీఖున బ్రహ్మాండంగా వైజాగ్ పట్టణంలో 5 లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాల్లో గత
15 రోజుల నుంచి పాల్గొంటున్నాం. ముఖ్యమంత్రి గారు అయితేనేం, అలాగే ప్రధానమంత్రి గారు అయితేనేం భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికే ఒక దిక్సూచిగా మన భారతదేశం అన్ని శాస్త్రాల్లో ఏ విధంగా మనం పురాతనంగా చేపడుతున్న ఈ యోగాను ప్రపంచవ్యాప్తి చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి, యంత్రాంగానికి, ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు. అలాగే ఈ కార్యక్రమం 21వ తారీఖున వైజాగ్లో జరుగుతుంది కాబట్టి గిన్నీస్ బుక్ రికార్డుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్కే బీచ్ నుంచి భీములి పట్టణం వరకు సుమారు 20 కిలోమీటర్లు 5 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని వైజాగ్లో చేపడుతున్నాం. అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అదే రోజున 2 కోట్ల మందితో యోగాన్ని చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రోజు జిల్లా అధికారులను అయితేనే యావత్ రాష్ట్రానికి పిలుపునిచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ పాల్గొని జయప్రదం చేద్దాం. అలాగే ప్రపంచానికి భారతదేశం యొక్క శాస్త్రాల పట్ల, ముఖ్యంగా యోగా పట్ల ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. పొంగనూరు మండల విదేశాఖ కార్యాలయ ఆవరణంలో సోమవారం ఎస్టీయు డివిజన్ ఆధ్వర్యంలో ఎస్టీయు 79వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డివిజన్ కన్వీనర్ నారాయణ స్వామి మరియు కో కన్వీనర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల మురళి, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ యాదవ్, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్ మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వమే 1947 జూన్ 9వ తేదీన అప్పటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా విద్యారంగ పరిరక్షణ కొరకు ఆవిర్భవించిన మొట్టమొదటి సంఘమని, ఎస్టీయు సంఘం యొక్క చరిత్ర, సంఘం సాధించిన విజయాలు, ఉపాధ్యాయులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమంలో రామసముద్రం మండల అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్, పొంగనూరు మండల ప్రధాన కార్యదర్శి శ్రీధర్, పొంగనూరు అర్బన్ అధ్యక్షులు ప్రసాద్ బాబు, సీనియర్ నాయకులు మంజునాథ, బుడ్డన్న, నారాయణ, శ్రీనివాసులు, శ్రీరామున్ రెడ్డి, నరేంద్ర, రమేష్, వెంకటేశం, కృష్ణమూర్తి, మణి, అంజాద్ అలీఖాన్, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. 1946వ సంవత్సరంలో నిజాం నిరంకుశ పాలనలో ఉపాధ్యాయుల యొక్క కడగండ్లను చూసి ఆనాటి ఫైమ్ అనేటువంటి వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తలతో మగ్దూమ్ మొయినుద్దీన్ గారి గృహములో ఉపాధ్యాయ నాయకులు, మేధావులు అందరూ కూడా ఏర్పడి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే ఉన్నటువంటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ ఉపాధ్యాయ సంఘము, ఇవి అన్న కూడా కలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏపీ ఎస్టీయూగా ఏర్పడి ఆనాటి నుండి కూడా ఉపాధ్యాయ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఏమైతే చర్యలు చేపట్టాలో ఆ కార్యక్రమాలంతా కూడా చేసుకుంటూ ఉపాధ్యాయుల పోరాటాల్లో అనేక విజయాల్లో ముఖ్య భూమిక వహించినటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. అది సాధించినటువంటి కొన్ని గొప్ప విజయాలను మచ్చుకు తెలియజేసుకుంటే డిఏలు రావటంలో కావచ్చు, పిఆర్సి ఏర్పాట్లో కావచ్చు, అదేవిధంగా అప్రెంటిస్షిప్ రద్దు విధానం కావచ్చు, అలాగే 398 ప్రత్యేక వేతన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే కూడా ఎన్నో సౌలభ్యాలను, ఆర్థిక ప్రయోజనాలను అందించినటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం. అందులో మనమందరూ ఉండడం కూడా మనకు గర్వకారణం. ఏ ప్రభుత్వం అయినా కానీ ఉపాధ్యాయుల యొక్క కోరికలు మన్నించి వారికి రావాల్సినటువంటి హక్కులు ఏవైతే న్యాయపరమైనటువంటి కోరికలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కల్పించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటూ ఈ ఉపాధ్యాయులు ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ ప్రభుత్వమైనా కూడా తీర్చాలని, వాళ్ళని నిరంకుశ పాలనగానో లేదా నిర్లక్ష్యంగానో చూడకూడదని తెలియజేసుకుంటూ ఎస్టీయూ జిందాబాద్, ఎస్టీయూ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఎస్టీయూ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఎస్టీయూ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఎస్టీయూ జిందాబాద్. ఈ సందర్భంగా ఎస్టీయూ పతాకాన్ని ఆవిష్కరించి అదేవిధంగా ఎస్టీయూ వ్యవస్థాపకులైన మొహముద్దీన్ గారు అలాగే వీణా విజయరామ రాజు గారులని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి జోహార్లు అర్పించడమైనది.
ఈ సందర్భంగా దాదాపు 1947లో ఏర్పడినటువంటి ఈ రాష్ట్రోపాధ్యాయ సంఘం అనేది ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల ఐక్యత కోసం మరియు వాళ్ళ సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ రాష్ట్రంలోని ఒక అగ్రగామి యూనియన్గా పేరు తెచ్చుకున్నటువంటి సంఘం ఈ రాష్ట్రోపాధ్యాయ సంఘం. ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని యూనియన్లు వచ్చినా కానీ ఈ రాష్ట్రోపాధ్యాయ సంఘం అనేది ఒక చిరస్థాయిగా చరిత్రలో ఒక రోజును లిఖించుకున్నటువంటి సంఘం ఈ రాష్ట్రోపాధ్యాయ సంఘం. ఇందులో సభ్యులుగా ఉంటూ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు సేవ చేయడం మాకు ఒక వరంగా భావిస్తూ ఏ సమస్య వచ్చినా గానీ ఉద్యోగుల సంక్షేమం కోసం మరియు విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్టీయూ అనేది రాష్ట్ర స్థాయిలో నిరంతరం పోరాటాలు చేస్తూ ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ బదిలీల్లో కూడా అనేక అసంబద్ధాలను తొలగించాలని, ఉపాధ్యాయులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా అనేక పోరాటాలు చేస్తున్నాం. ఈ రోజు కూడా వెబ్ కౌన్సిలింగ్ ను రద్దు చేస్తూ మాన్యువల్ కౌన్సిలింగ్ ను ప్రవేశపెట్టాలని కూడా నిరాహార దీక్షలు కూడా జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఉపాధ్యాయ ఉద్యోగుల సంక్షేమాన్ని కోరి మా యొక్క సంఘాల యొక్క వినతిని స్వీకరించి ఉపాధ్యాయులకు మేలు జరిగే కార్యక్రమాలు చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్టీయూ కార్యకర్తలందరికీ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై ఎస్టీయూ. ఎస్టీయూ జిందాబాద్. స్వతంత్రంకి మునుపుగా ఏర్పడిన సంఘం రాష్ట్రోపాధ్యాయ సంఘం. ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక ప్రయోజనాలు అలాగే వాళ్ళ ఉద్యోగ భద్రతకు ఏర్పడిన ఏకైక సంఘంగా రాష్ట్రోపాధ్యాయ సంఘం ఉండడం, అందులో మేము భాగస్వాములు కావడం సంతోషదాయకం. ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగా ఈ సంఘం ఏర్పడింది. స్వాతంత్రానికి మునిపే నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఆ రోజు హైదరాబాద్లో ఆవిర్భవించిన సంఘం అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈరోజు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉపాధ్యాయుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోతున్న ఏకైక సంఘం రాష్ట్రోపాధ్యాయ సంఘం. అలాగే ప్రస్తుతము అటు జేఏసీలోను ఇటు ఫ్యాప్టోలోను ప్రధాన భూమిక వహిస్తున్న సంఘంగా ఎస్టీయూ ఉండడం నేను గర్వపడుతున్నాను. ఎంతోమంది రాష్ట్రంలో రాష్ట్రోపాధ్యాయ సంఘంలో సభ్యులుగా ఉంటూ మేటి సంఘంగా ప్రతి సందర్భంలో కూడా ఉపాధ్యాయులకు ఒకవైపు అకాడమిక్ పరంగాను మరొక వైపు ఆర్థిక పరమైన ప్రయోజనాల కోసం ఎప్పుడూ కూడా ముందుండే సంఘంగా రాష్ట్రోపాధ్యాయ సంఘం ఉందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. పొంగనూరు ప్రాజెక్ట్ ఐసిడిఎస్ సిడిపిఓగా సరళాదేవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న రాజేశ్వరి బదిలీపై శ్రీకాళహస్తికి వెళ్లారు. దీంతో రైల్వే కోడూరులో సిడిపిఓగా విధులు నిర్వహిస్తూ సరళాదేవి బదిలీపై పొంగనూరుకు రావడం జరిగింది. ఈ క్రమంలో సోమవారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టింది. సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల సోషల్ మీడియా వేదికలో ప్రచారమవుతున్న ఒక వీడియోలో మద్యం సేవిస్తున్న వ్యక్తి దృశ్యాలను తిరుమలలో జరిగిందిగా వర్ణిస్తూ పుకార్లు వ్యాప్తి చేస్తున్నట్లుగా టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ ప్రచారాన్ని టీటీడీ పూర్తిగా ఖండిస్తోంది. సంబంధిత ఘటన అలిపిరి ప్రారంభంలో అంటే తనిఖీ కేంద్రానికి వచ్చే ముందు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు ప్రచార యావతో తిరుమలలో అపచారం జరిగిందంటూ ప్రచారం చేయడం మహాపాపం. ఈ నేపథ్యంలో భక్తులు తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల పవిత్రతను దెబ్బతీసే అసత్యాలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును.
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం పొంగనూరు పట్టణంలోని ఇందిరా సర్కిల్ నుంచి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వరకు కార్యాలయ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు మెప్మా సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. తర్వాత మానవాహారం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా వల్ల శరీరం దృఢంగా మారడంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో నేతలు సివిరెడ్డి, జగదీష్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యోగాంధ్రలో భాగంగా పొంగనూరు మున్సిపాలిటీలో ఈరోజు మనం చేసినటువంటి యోగాంధ్ర ర్యాలీ ఏదైతే ఉందో, నరేంద్ర మోదీ గారు చాలా కష్టపడి యోగా అంటే ఏంటి అని ప్రపంచ దేశాలకు అందరికీ కూడా చెప్పి యోగా డే యొక్క విశిష్టత ఏంటి, యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేసి ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపడేలాగా ఇండియాకి సొంతం, అది భారతదేశానికి సొంతం యోగా అనేది. యోగా అనేది ఇక్కడి నుంచినే తయారైందనేది ప్రపంచ దేశాలకు అన్నిటికీ తెలియజేయాలని చెప్పి మోడీ గారు ఎంతో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ నిర్వహించి కొన్ని లక్షల మందితో కూడినటువంటి జన సమీకరణతోటి యోగా అనేది నిర్వహించి ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపడేలాగా ఈరోజు యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఇట్లా ఉంటుందా, మనకు శారీరకంగా కానీ మనసుకు కానీ కలిగేటువంటి ఉల్లాసం. ఎంతో ప్రెషర్లో ఉంటారు చాలామంది ఉద్యోగస్తులు, ప్రెషర్లో ఎంతో ఉన్నప్పటికీ యోగా వల్ల కలిగే రిలాక్సేషన్ని చూసి మెడికల్లో కూడా వాళ్ళకు మార్పులు తెలుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి యోగా ప్రతి ఒక్కరు కూడా నిర్వహించాలని, యోగాంధ్ర మనకు 21 జూన్ వరకు కూడా నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యోగా అనేది ప్రతి చోట కూడా నిర్వహించాలి. ఈ ఉద్యోగస్తులందరూ కూడా భాగం కావాలని చెప్పి చేస్తున్నారు. అట్లే ముఖ్యంగా మనకు మున్సిపల్ కమిషనర్ గారు ఇందులో భాగంగా ప్రతి చోట కూడా యోగా క్లాసెస్ నిర్వహించడం, దగ్గరుండి పర్యవేక్షించడం చాలా హర్షణీయం. అందరూ కూడా ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం టైం స్పేర్ చేసి యోగాలో పాల్గొనాలని కోరుకుంటూ బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బీకే ప్రిన్స్ వారు నగదు బహుమతి అందజేశారు. ఈ సంవత్సరం 10వ తరగతిలో 590 నుంచి 580 మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి బహుమతి ₹1,00,000, రెండవ బహుమతి ₹50,000 బీకే ప్రిన్స్ కరెస్పాండెంట్ షాకిరుల్లా తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు చెక్ ద్వారా నగదును అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కులు సాధించి ఇటువంటి బహుమతులను పొందాలని బీకే ప్రిన్స్ కరెస్పాండెంట్ షాకిరుల్లా, హెచ్ఓడి తారకేశ్వరరావు తెలియజేశారు. అమరావతి మహిళల గురించి నీచంగా మాట్లాడిన వైసీపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పొంగనూరులో ఆయన మాట్లాడారు. అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ఆకాంక్షిస్తూ మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా ఖండించారు. అమరావతి రాజధాని మహిళలపై కొంతమంది వైసీపీ నాయకులు చేసిన మాటలు చాలా అసభ్యంగా ఉన్నాయి. గత విధ్వంసం పాలన నుంచి అమరావతికి విముక్తి చెంది ఇప్పటికి సంవత్సరం అయింది. అక్కడ అమరావతి రాజధాని పనులైతే శరవేగంగా జరగడం చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు రాజధానికి గతంలోనే 33,000 ఎకరాలు రైతులంతా స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మరీ కొన్ని సంస్థలు, ఒక అంతర్జాతీయ విమానాశ్రయము ఇలాంటివన్నీ కూడా అమరావతికి తరలి వస్తున్న నేపథ్యంలో మళ్లీ 40,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేదానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది వైసీపీ మూకలు మాట్లాడే మాటలు అమరావతిని వేశ్యల రాజధానిగా వర్ణించడం జరుగుతా ఉంది. గత నెల 2వ తేదీన మన భారతదేశ గౌరవ ప్రధానమంత్రి వర్యులైన శ్రీ నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ సభకు వచ్చి ఈ అమరావతి రాజధాని అనేది మన భారతదేశంలోనే ఒక మహోన్నతమైన రాజధానిగా నిలుస్తుందని ఆయన చెప్పడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,
కూటమి ప్రభుత్వం అండదండలతో ఈ పొద్దు రాజధాని ప్రాంతాన్ని ఒక మహోత్తరమైన రాజధానిగా పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాంటి అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన మహిళా రైతుల్ని ఈ విధంగా కించపరిచి మాట్లాడడం చాలా తప్పుగా వర్ణిస్తున్నాము. ఎందుకంటే అమరావతి దేవతల రాజధానిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నామకరణం చేశాడంటే అక్కడ ఒక అమరలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా కనకదుర్గ దేవి ఆలయం, అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అదేవిధంగా శాంతికి చిహ్నం గౌతమ బుద్ధుడు ఆయన విగ్రహాన్ని గతంలోనే ప్రతిష్ఠించినారు. అమరావతి ప్రాంతం శాంతికి చిహ్నంగా దాన్ని అభివర్ణించి ఆ రాజధానిని దేవతల రాజధానిగా నామకరణం చేయడం జరిగింది. అలాంటి రాజధానిని వీళ్ళు ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు అని, ఆ మాటలకు వాళ్ళు వెంటనే ఆ మహిళా రైతులకు తక్షణం క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం చిత్తూరు పట్టణం నాగయ్య కళాక్షేత్రం నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరంలో నిర్వహించిన 10వ తరగతి అత్యధిక మార్కులు సాధించిన 190 మంది మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 33 మంది విద్యార్థులకు, చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ 2025 అవార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి, ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్లు, నగరపాలక సంస్థ మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాల్లో భాగంగా గత 3 నెలల ముందు పేరెంట్ టీచర్ మీటింగ్ను విజయవంతంగా నిర్వహించి విద్యార్థి ప్రమాణాలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పరస్పరం కలిసి చర్చించి విద్యార్థి ఉన్నతికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్ అవార్డ్స్ పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థుల అభ్యున్నతికి సహకారం అందిస్తున్నారన్నారు. షైనింగ్ స్టార్ కార్యక్రమం ప్రతి ఏడాది కొనసాగుతుందని, ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు 20,000 రూపాయల నగదు బహుమతితో పాటు మెడల్స్, మెమెంటోలు అందించడం జరుగుతుందన్నారు. ఆదేశం వరకు ఈరోజు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం జరిగింది. చిత్తూరు జిల్లాలో కూడా 232 పిల్లలు 10th క్లాస్ మరియు ఈరోజు అవార్డు ఉంది. వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో
విద్యార్థులు మోటివేట్ అవుతారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ చదివితేనే, ఎడ్యుకేషన్ ఉంటేనే బేసిక్లీ ఈ పోటీ చేయగలుగుతాం. మన పోటీ బేసిక్లీ మన గ్రామంతో ఇప్పుడు ఉండదు. మన పోటీ విల్ బి నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. సో ఖచ్చితంగా అటువంటి కార్యక్రమం మనం చేయగలుగుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చూస్తే చాలామంది పిల్లలు మోటివేట్ అయ్యారు. ఎమ్మెల్యే గారు మన చిత్తూరు జిల్లాలో చూస్తే 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు చూస్తే 2 లక్షల పిల్లలు ఉంటారు. అంగన్వాడీ మరియు 6th క్లాస్ టు 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ క్లాస్. సో 2 లక్షల పిల్లలు బాగా చదవగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి, వాళ్ళు ఒక స్థాయికి వెళ్తారు. సో ఈ కార్యక్రమం దానికి ముఖ్య అతిథి గౌరవనీయులు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంకా కాకుండా ఎమ్మెల్యే చిత్తూరు వారికి, ఎమ్మెల్యే జీడీ నెల్లూరు, ఎమ్మెల్యే పుత్తులపాటు అందరూ బేసిక్లీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వాలి, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. సో ప్రతి అధికారి ఆ దృష్టి విజన్తో పనిచేస్తారు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సోమవారం శాశ్వతంగా ప్రారంభమైంది. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990వ సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదర్శనంలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఋత్వికులు శాంతి హోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణ ధారణ చేశారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేద పండితులు శ్రీ సూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణ సూక్తాలను పఠిస్తూ ఉండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్ర కవచాన్ని అలంకరించారు. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులు వజ్ర కవచంలో ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఇదిలా ఉండగా మంగళవారం ముత్యపు కవచంతో, బుధవారం స్వర్ణ కవచంతో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. కార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోక్నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. హృదయం చాప్యధోముఖం సూక్ష్మం తస్మిన్ తస్య మధ్యే మహాలక్ష్మీర్భాగదుత్తరం సహస్థం విచక్రమాణస్త్రేభోగాయుర్గమా శ్రియం వాసయ మే కులే మాతరు స్నిగ్ధాని చిక్లీతమసమే గృహే దేవీం మాతరం శ్రియం వాసయ మే కులేభ్యో దధాతి శ్రియం వసాం విష్ణుపత్న్యఘోరాస్యేషానాం విశ్వాంతిః నమో వాచేయా చోదితాయ చానుదితా తస్యై వాచే స్వహ్య ప్రతిష్ఠః సభూయా ఆవాదవాహి భేషజం వివాదవాహి యద్రపః హి విశ్వభేషే ప్రణవాయో ఘోషితారిషత్ ఇంద్రస్య గృహో బ్రహ్మాస్మిదేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం ఋతమవాదిశం సత్యమవాదిశం
सहस्रपात् सभुपुनः ततो विश्वन्यक्रामत् भूमिमधो पुरः यत्पुरुषेण हविः नाभ्याधीदन्तरिक्षम् शीर्ष्णोऽव्यौ समवर्तस्वमागमग्रे अध्येदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्तायि यो देवानाम् पुरोहितः स्वबोधिः प्रउत्तममहद्भवति వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయండి పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఘనంగా ఎస్టీయు 79వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన సంఘ నేతలు. ఐసిడి సిడిపిఓగా బాధ్యతలు చేపట్టిన సరళాదేవి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాశ్వతంగా ప్రారంభమైన జ్యేష్ఠాభిషేకం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు నమస్కారం.